హాయ్ వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. అందమైన అభినయమైన బోల్డ్ అయిన హై వోల్టేజ్ ప్రొఫైల్ అయిన మనకు ముందుగా గుర్తొచ్చేది ఇనాయా సుల్తానా. బిగ్ బాస్ 6 సీజన్తో సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్గా నిలిచిన ముద్దుగుమ్మ ఇనాయా సుల్తానా మనతో ఉన్నారు. రీసెంట్గా ఒక మూవీ కూడా రిలీజ్ అయింది, శివం భజే. ఆ సక్సెస్లో బిజీగా ఉన్నారు. ఇంకా బోలెడని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. సో అన్ని డైరెక్ట్గా తనతోనే మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ ఇనాయా, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, సూపర్. హౌ యూ? ఐఎమ్ గుడ్. సో అంటే సోషల్ మీడియాలో అయితే ఫుల్ ట్రెండ్ సెట్టర్గా ఉంటుంది ఎప్పుడు ఇనాయా సుల్తానా. చాలా మంది కామెంట్స్ చేసి, ఇప్పుడు ఇంటర్వ్యూ ఉందని కానీ కూడా కామెంట్స్ ఏంటి అంటే ఎక్కువగా అడిగింది ఇనాయా సుల్తానా ఎవరితో క్రష్లో ఉంది అని. ఏం చెప్తారు? క్రష్ స్టేజెస్ అన్నీ అయిపోయాయి. అప్పుడు నేను సింగిల్గా ఉన్నప్పుడు క్రష్లు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నా లైఫ్లో ఒక అందమైన అబ్బాయి ఉన్నాడు. ఓ రియల్లీ? ఎంత హట్ అవుతారు ఇప్పుడు? అందమైన అబ్బాయి. ఎస్, డిసైడెడ్. ఎస్. ఓకే. సో ఇంకా అంటే ఏమైనా చెప్పదలుచుకున్నారా? అంతేనా, అంతవరకేనా? అంతవరకే, చాలా ఆపేద్దాం. ఓకే. సో శివం భజే మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది. సో ఎలా అనిపిస్తుంది మూవీ? మంచి టాక్ సొంతం చేసుకుంది. మూవీ అయితే చాలా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. అండ్ IMDbలో 9.3 రేటింగ్ వచ్చింది మూవీకి. అండ్ రేటింగ్స్ పరంగా చాలా హై ఉంది. స్టోరీ అంతా అంటే చాలా మంచి పేరు వచ్చింది. ఐఎమ్ లిటరల్లీ వెరీ హ్యాపీ. నేను ఒక కాప్ రోల్ చేశాను దాంట్లో. అండ్ నా కాప్ రోల్కి కూడా చాలామంది చాలా మంచిగా మెచ్చుకున్నారు. అండ్ సటిల్గా అండ్ ఆ రోల్కి తగ్గట్టుగా చేశాను. యూ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్ అని చెప్పి చాలా మంది చెప్పారు. అండ్ నేను చాలా క్యూట్గా ఉన్నానని చెప్పారు. అండ్ కామెంట్స్ అన్ని తీసుకుంటూ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ నేను చేసే ప్రతి మూవీ కూడా ఇలానే జనాలు ఆదరించాలని అనుకుంటున్నాను. అంటే కాప్ రోల్ జనరల్గా అందరూ కోరుకుంటారు, అంటే చాలా రేర్గా దొరుకుతుంది. సో ఎలా అనిపించింది అంటే ఆ రోల్ వచ్చిన వెంటనే మీకు ఏమనిపించింది? వెంటనే నేను ఇప్పటికి 2-3 కాప్ రోల్స్ చేస్తున్నాను. ఆబ్వియస్లీ అది ఎందుకు నాకు వచ్చింది. అండ్ ఇంకా వస్తున్నాయి, కాప్ రోల్స్ వస్తున్నాయి. ఐఎమ్ రియలీ హ్యాపీ టు డూ కాప్ రోల్. అండ్ కాప్ రోల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా యాక్టింగ్ స్కేల్ దొరుకుతుంది. నాది వచ్చేసి శివం భజేలో చాలా సటిల్ యాక్టింగ్ అనమాట. చాలా కామ్గా అండ్ టఫ్ అండ్ సటిల్గా ఏ డైలాగ్ చెప్పినా ఏం చెప్పినా చాలా సటిల్గా నా యాటిట్యూడ్తో. అండ్ నన్ను బిగ్ బాస్లో చూసిన విధంగా కాకుండా దిస్ వాజ్ ఎ డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ నా రియల్ లైఫ్లో నేను ఎంత సటిల్గా ఉంటానో, ఎలా మాట్లాడతానో అలా ఉంది. ఓకే. సో ఎలా ఉంది ఆఫ్టర్ బిగ్ బాస్ ఇనాయా సుల్తానా లైఫ్? ఆఫ్టర్ బిగ్ బాస్ నాకు చాలా షోస్ వచ్చాయి, చాలా సీరియల్స్ వచ్చాయి, బట్ నేను వెళ్ళలేదు. చాలా షోస్కి నేను క్యాన్సల్ చెప్పేసాను, నేను రాను అని చెప్పేశాను. అందుకే నేను ఈరోజు మూవీస్లో కనిపిస్తున్నాను. ఇప్పుడు నా దగ్గర ఇంకా చాలా మూవీస్ ఉన్నాయంటే అంటే ఆ గ్యాప్ నేను తీసుకోవడం వల్లనే. ఇట్స్ నాట్ ఈజీ ఆఫ్టర్ బిగ్ బాస్ ఖాళీగా ఉండడం. చాలా క్వశ్చన్స్ ఎదుర్కొంటూ ఉంటాము. ఏం చేస్తున్నారు, ఏం చేయట్లే. బట్ దే డోంట్ నో నేను ఏం చేస్తున్నాను. బికాజ్ నేను టీవీ స్క్రీన్కి కనిపించకూడదు అనుకున్నా. అందుకే షోస్ రిజెక్ట్ చేశారా? అవును, షోస్ కూడా బాగుంటాయి కదా, లైక్ ఎందుకు రిజెక్ట్ చేయడం? మూవీ ఇండస్ట్రీ వేరు, టెలివిజన్ ఇండస్ట్రీ వేరు. ఎందుకు వెండితెర బుల్లితెర అని అంటారు? ఓకే, రెండు డిఫరెంటే కదా. సో టీవీ స్క్రీన్లో కనిపించే వాళ్ళు మాక్సిమం సినిమా స్క్రీన్లో కనిపించడం రేర్, చాలా తక్కువ. అండ్ మై అల్టిమేట్ గోల్ ఇస్ మూవీస్. నేను మూవీస్లో చేయాలనేది నా మెయిన్ ప్రియారిటీ. అన్నప్పుడు నేను టీవీలో చేయదలుచుకోలేదు. అండ్ మన ఇండస్ట్రీలో ఒక ఇది కూడా ఉంది, టీవీలో చేసిన వాళ్ళకి ఎవరు. నేను బిగ్ బాస్ అంటేనే నన్ను చాలా మంది పక్కన పెట్టేశారు ఫస్ట్లో ప్రొఫైల్స్. నాకు మూవీ ఆఫర్స్ ఇవ్వలేదు. దాని తర్వాత ఇప్పుడు దే ఆర్ గివింగ్ మీ ఛాన్సెస్. బికాజ్ నేను ఏ ఛానల్లో రాలేదు, గ్యాప్ తీసుకున్నా, కనిపించలేదు. అండ్ అవును, అప్పుడు నా దగ్గర ఆ టైంలో ఫినాన్షియల్గా స్ట్రగుల్స్ రావచ్చు, అన్ని స్ట్రగుల్స్ రావచ్చు, బట్ ఎదుర్కొన్నాను కాబట్టి నేను మూవీస్ చేయగలుగుతున్నాను. ఓకే. అసలు ఇనాయా సుల్తానా బిగ్ బాస్ వరకు ఎలా రీచ్ అయ్యారు అంటే ఏం చెప్తారు? అంటే అందరూ ఏం చెప్తుంటారంటే ఆర్జీవీనే కారణం ఇనాయా సుల్తానా బిగ్ బాస్కి రావడం అని. సో దాన్ని యాక్సెప్ట్ చేస్తారా మీరు? ఆబ్వియస్లీ నిజాలని యాక్సెప్ట్ చేయాలి కదా. నేను చెయ్యను, అలా చేయను, ఇలా కాదు అని నిజాలు నేను యాక్సెప్ట్ చేస్తాను. దట్ ఈస్ ద వన్ స్ట్రాంగ్ పిల్లర్ నేను బిగ్ బాస్కి వెళ్ళడానికి. ఓకే, అది నమ్మాలి. ఆబ్వియస్లీ ఎస్. ఓకే. సో అనుకున్నారా అంటే బిగ్ బాస్కి రీచ్ అవ్వడం అదంతా ఎలా అనిపించింది? ఎక్స్పెక్ట్ చేసిందేనా ఇదంతా? ఎక్స్పెక్ట్ అంటే నేను వెళ్ళిపోతానని కాదు, వెళ్ళాలి అని చాలా గట్టిగా కోరుకున్నా. ముందు నుంచి ప్యాషన్ ఉంది చాలా ఎక్కువ. దానికి బిగ్ బాస్కి వెళ్ళకముందు ఒక 1 year నుంచి నేను వెళ్ళాలి అని చెప్పి చాలా స్ట్రగుల్ అయిన తర్వాత నేను వెళ్ళాను. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అందరికీ అంత ఈజీగా ఏది రాదు. నేను కూడా చాలా వరకు దాని గురించి
కావాలి 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 అనుకున్న తర్వాత వెళ్ళాను. ఓకే. సో ఎలాంటి అంటే ఇష్యూస్ ఫేస్ చేశారు అంతవరకు రీచ్ అవ్వడానికి? ఎవరి హెల్ప్, ఎవరి సపోర్ట్? గాడ్ సపోర్ట్ అంతే. అండ్ ఐ బిలీవ్ ఇన్ మీ. నేను ఎక్కువ నన్ను నేను నమ్ముకుంటాను అండ్ నా హార్డ్ వర్క్ నేను నమ్ముకుంటాను. ఇంకొకరిని నమ్ముకొని వీళ్ళు నాకు హెల్ప్ చేస్తారు, వీడు నాకు చేస్తాడని చెప్పి నేను ఎవరిని నమ్ముకొని ఉండలేదు ఇప్పటివరకు నా లైఫ్లో. అండ్ నాకు అందరూ హెల్ప్ చేశారు, నేను ఎవ్వరు చేయలేదని చెప్పను, అందరూ హెల్ప్ చేశారు. అండ్ ఫైనల్లీ అండ్ లాస్ట్లీ ఏదైనా అది నా వల్లే అవుతుంది. నేను చేసింది నా వల్లే తప్పితే క్రెడిట్ నేను ఇంకొకరికి ఇవ్వను, గాడ్కి తప్పితే.